సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చెప్పాను కదా, చిన్నపట్నం కదిలిస్తే మనకి ఎన్నో జీవిత గాథలు అండ్ ఎన్నో విశేషాలు తెలుసుకునే ఒక మంచి అవకాశం అని. సో దానిలో ప్రయత్నంగానే సుమన్ టీవీ దాదాపు 2 సంవత్సరాల నుంచి చెన్నైలో ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించుకుంటూ వచ్చింది. అండ్ 100 సంవత్సరాల హిస్టరీలో ఉన్న ఎంతోమంది యాక్టర్స్ అండ్ సింగర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్, స్టంట్ డైరెక్టర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరిని కదిలించలేదు అంటే అందరిని కదిలించామని చెప్పుకోవచ్చు. అండ్ మనం హైదరాబాద్లో షూటింగ్ చేసినప్పటికి కూడా చెన్నైలో చేస్తే ఆ కిక్కే వేరప్ప అంటారు కదా, నిజంగా ఇక్కడికి వస్తే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కళామ తల్లి నిజంగా మనల్ని ఇస్తుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ ప్రజెంట్ దానిలో భాగంగా శుభలేఖ సుధాకర్ గారు, ఎస్పీ శైలజమ్మ ఇల్లు ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి ఒకసారి శుభలేఖ సుధాకర్ గారితో మాట్లాడదాం. ఈ 100 ఇయర్స్ చరిత్రలో ఆయన చరిత్ర ఎంత ఉంది, ఎంత కష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు, అట్ ది సేమ్ టైం ఆయన సాధించిన అచీవ్మెంట్స్ ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే రోషన్ జీ. ఎలా ఉన్నారు? గ్రేట్. ఎప్పుడు చూసినా నిండు పర్వతం ఉన్నట్టు తొనకదు బెనకదు, ఇలానే అది మెయింటైన్ చేస్తారు చూసారా, అది సూపర్ సార్, అది సూపర్. ఏంటి అన్నట్టు లేదు, కుదురుతోంది అంతేనండి, అంత పిచ్చింకేం లేదు. ఇంత ఒక 30 ఇయర్స్ అయిపోయింది, 35 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. అంతే, 82 అండి నా ఫస్ట్ సినిమా. 82. సో నెక్స్ట్ ఇయర్కి అంతే అవుతుంది. 40 ఇయర్స్ అనుకుంటాను. 82, 92, 2002, 2022 కూడా వస్తుంది. ఇప్పటికి కూడా శుభలేఖ సుధాకర్ గారు అంటే అప్పుడు సన్నగా ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యారు అంతే. ఎలా అనిపిస్తుంది సార్ ఈ 40 ఇయర్స్ జర్నీ కెరీర్లో బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? ఎక్కడ సుధాకర్, ఎక్కడ శుభలేఖ సుధాకర్, ఎక్కడ ఇప్పుడున్న ఈ సుధాకర్, తాత, నాన్న, ఇలాంటి క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నారు ఇప్పటికి కూడా. ఆ ఓపిక ఏమాత్రం తగ్గలేదు. ఆ కష్టాలు ఈ సుఖాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది లైఫ్ మీకు? లైఫ్లో ప్రతిదీ ఉందండి, కష్టం సుఖం అన్నది కామన్. అవి రెండు రైలు పట్టాల్లాగా తోడుగానే ప్రయాణిస్తుంటాయి. అయితే మీరు అన్నట్టు 1982లో నేను ఒక యాక్టర్ అవ్వాలని మెడ్రాస్ వచ్చినప్పుడు ఒక చీపురు పుల్లలా ఉండేవాడిని. ఉఫ్ అంటే ఎగిరిపోయేవాడిని. నాకు ఎప్పటికీ నాకు బాగా గుర్తుండిపోయేది అంటే మా కాస్ట్యూమర్స్ అనేవారు అనమాట, ఏమండి ఒక ప్యాంటు చొక్కా మీకు తొడిగితే ఒక హ్యాంగర్ తొడిగినట్టు. సో అక్కడి నుంచి అలాగే ప్రయాణం. నేనంటే అంటే నా పర్సనాలిటీని తీసుకున్న తర్వాత అది మనసులో పెట్టుకుంటే ఇంతకాలం నేను అసలు ప్రయాణిస్తానా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఉండేది. బట్ అదృష్టవశాత్తు తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, అది వెళ్ళిపోయింది అలాగే. తర్వాత మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, తెలుసో తెలియకుండానో మా పెళ్ళయ్యాక మా ఇద్దరికి ఒక పెద్ద ఆనకట్టు పడిపోయింది వర్క్ వైస్. ఇంట్లో ఏంటి అన్నది అటు ఇటు బాగా సందిగ్ధావస్థలో పడిపోయింది జీవితం. ఆ టైంలో భగవంతుడు మళ్ళీ ఆశీర్వదించి నాకే కాదు నాలాంటి ఎంతోమందికి టెలివిజన్ అనే వరప్రసాదాన్ని పంపించారు. అక్కడ సాగింది. టెలివిజన్ అప్పుడే స్టార్ట్ అయిందా సార్? 96. అంతకుముందు దూరదర్శన్ ఉన్నాయి, దూరదర్శన్లో కూడా మేము వర్క్ చేసాం. బట్ ప్రైవేట్ ఛానల్స్ అన్నది ఫస్ట్ ఇప్పుడే కదా చిత్తి అన్నీ ఇవన్నీ ఫస్ట్ ప్రైవేట్ ఛానల్ ఇన్ ఇండియా అన్నది మన రామోజీరావు గారి ఈటీవీ. వారి స్ఫూర్తితో మిగతా వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. అలాగే తమిళ్ టెలివిజన్ ఇండస్ట్రీ ఫస్ట్ ఛానల్ ఇస్ సన్ టీవీ. దాంట్లో రాడన్ టీవీ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు సీరియల్స్ అనమాట. సో ఇంకా అక్కడి నుంచి అది ఆదుకుంది. ఓకే. సో ఒక్కొక్కసారి కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే, నేను సినిమాలు చేయకపోయినా ఇంకా ప్రజల మనసుల్లో ఉండి వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తున్నారంటే దానికి చాలా పెద్ద ముఖ్య కారణం టెలివిజన్. టు బి ఫ్రాంక్గా చెప్పండి సార్, ఎలాంటి రోల్ చేశారో నాకు బాగా గుర్తుంది. అప్పుడప్పుడు టీవీలో చూస్తున్నప్పుడల్లా శుభలేఖ సుధాకర్ గారు ఎంత సన్నగా ఉంటారో, ఎంత అందంగా ఉంటారో, ఆ ఫ్రేమ్ మీద ఆయన క్యారెక్టర్ ఏంటి, ఎంత పాలిష్డ్గా యాక్ట్ చేస్తారు, కామెడీ చేయగలరు, అటుపక్క ఎమోషన్ పండించగలరు, అటుపక్క సీరియస్, మొత్తం నవరసాలలో అన్ని రసాలు పండించగలరు మీరు. అలాంటి వ్యక్తి అలా 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 వచ్చుకుంటూ 2 ఇయర్స్ ఇలా పడిపోయి మళ్ళీ ఒకసారి టెలివిజన్కి వచ్చినప్పుడు ఎలాంటి లైఫ్ లీడ్ చేశాను, ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాను, చేయాల్సి వస్తుంది, ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి, ఆ డిసిషన్ తీసుకునేటప్పుడు తర్జన భర్జన అయ్యారా, అవ్వలేదు అసలు వర్క్ లేకపోయేసరికి పెద్ద ఇబ్బంది పడిపోయానండి. అంటే ఏంటి ఇలాగైంది అంటే ఇప్పుడు
మనకి ఇంట్రాస్పెక్షన్ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే మనలో ఏమైనా తప్పు ఉందా అని మనం ఆలోచిస్తాం. ఫస్ట్ మీరు కంటిన్యూస్గా పని చేస్తున్నప్పుడు సడన్గా మీకు పని ఆగిపోయింది అంటే మనలో ఏదో తప్పు ఉండాలి. ఏంటి ఆ తప్పు అన్నది నేను ఇచ్చేసుకుంటే కరెక్ట్గా టైంకి వెళ్ళనా, లేదు వెళ్తాను. దర్శకులు చెప్పింది నేను డెలివర్ చేయలేకపోతున్నానా, లేదు బాగానే ఉంది. పోనీ చేసింది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏమైనా నచ్చట్లేదా అంటే అది లేదు. డిమాండింగ్గా అంటే అది లేదు. ఇంక ఇవన్నీ చూసుకుంటే ఇవే మేజర్ ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీలో ఉండేది, ఒక వ్యక్తితో ఉండేది. ఏమీ లేవు. ఏంటి అంటే కూర్చొని ఆలోచిస్తే టైం అంతే. దాన్ని మించింది ఇంకెవరు ఏం చెప్పలేము. సో ఇట్ వాజ్ ఎ బ్యాడ్ టైం అని ఒక పక్కన అన్నా కూడా నేను ఎప్పుడు పాజిటివ్గానే తీసుకుంటాను కనుక ఆ వర్క్ లేకపోవడం అన్నది నాకు శైలకి మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ పెరిగింది. ఒక అందమైన అర్థం చేసుకునే ఇది ప్లాట్ఫామ్ కలిగింది అనమాట. సో ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే భగవంతుడు ఇది జరగడానికి అది ఆపేడేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. దాని తర్వాత మీరు అన్నట్టు టెలివిజన్ రావడంతో ఒకటి, అయ్యో నేను టెలివిజన్లో యాక్ట్ చేస్తున్నానే అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. పని లేని వాడికి పని వచ్చింది. ఓకే, దీంట్లో చేసి మనం మెప్పు పొందితే ఆటోమేటిక్లీ మళ్ళీ మీ మెగెట్ ఫిల్మ్స్ అన్న ఒక చిన్న ఆశతోనే స్టార్ట్ చేశాను, చేస్తూ వెళ్ళాను. ఆ చేయడంలో, ఆ ప్రయాణంలో ఏంటంటే అద్భుతమైన క్యారెక్టర్స్ పడ్డాయి. అవి బహుశా అవే సీరియల్స్ని సినిమాల కింద తీస్తే నాకు ఇచ్చేవారు కాదేమో. ఎందుకంటే మార్కెటబిలిటీ, సెలబిలిటీ ఇవన్నీ చూసుకుంటారన్నమాట, స్టేచర్ ఇవన్నీ. సో అక్కడ ఐ మే అగైన్ బీ లూజింగ్. బట్ ఇక్కడ టెలివిజన్ దానికి అది లేదు. యూ నీడ్ టు లిమిటెడ్ టైంలో ది బెస్ట్ యూ హ్యావ్ టు గివ్. అది నాకు అడ్వాంటేజ్ అయింది. అది 7.5 years నాకు వర్క్ లేనప్పుడు నేను ఫస్ట్ ఎక్కడైతే తాజ్ కోరమండల్లో స్టార్ట్ చేశానో నా కెరియర్, వాళ్ళని వెళ్ళి పని అడిగాను. మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయి వెళ్ళి అడిగాను, పని ఇవ్వండి సార్, నాకు పని లేదు ఇది. అప్పటికంటే పెళ్ళి కూడా అయింది కనుక ఇది నవ్వేశారు వాళ్ళు. నా క్లాస్మేట్స్ కొంతమంది ఓన్ బిజినెసెస్ చేస్తున్నారు. అది తెలుసుకుని వాళ్ళకి ఫోన్ చేశాను, ఏమైనా ఉంటే పని ఇవ్వండి అని. వాళ్ళు సరదా జోకింగ్గా నువ్వేం చేయగలుగుతావురా అన్నారు. అంటే నేను ఐ విల్ బీ ఎ పిఆర్ఓ ఫర్ యువర్ కంపెనీ. ఐ కెన్ బీ ఎ డ్రైవర్ కమ్ పిఆర్ఓ ఆల్సో. డ్రైవర్ అంటే మీరు ఎవరినైనా పికప్ చేయాలి అని అనుకుంటే నేను ఎయిర్పోర్ట్కి వెళ్తేను, బికాస్ ఆల్రెడీ సినిమాలు చేశాను కదా, కాస్త రికగ్నిషన్ ఉంటుంది అక్కడ ఎవరో. సో లోపలికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఆ విధంగా వాళ్ళు నవ్వేశారు వాళ్ళు. అప్పటికి ఎన్ని సినిమాలు చేస్తున్నారు సార్? ఉంటుందండి 90 సినిమాలు ఎంతో. 90 సినిమాలు చేసి డ్రైవర్ అయినా చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అంటే ఏదో ఒకటి కావాలి కదండి. ఇప్పుడు ఒంటరిగా ఉండడం వేరు. ఇప్పుడు నేను వెన్ ఐ కేమ్ టు చెన్నై, నేను తాజ్లో పనిచేసేటప్పుడు నేను ఒంటరిని. అప్పుడు 400 రూపాయలకి నేను పనిచేసేవాడిని. బట్ పెళ్ళైన తర్వాత బాధ్యత అన్నది పెరుగుతుంది. అది కాకుండా తను ఆల్రెడీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ నుంచి, ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ పొజిషన్ నుంచి వచ్చిన అమ్మాయి. సో అది నాకు దట్ వాజ్ మోర్ బాదరింగ్ మీ. అయ్యయ్యో నన్ను చేసుకుని ఈ అమ్మాయి లైఫ్ ఇలా అయిపోయిందా అన్నది అది ఎక్కువ నన్ను బాగా లోపల అది ఒకటి దాన్ని కుదిపేసేదనమాట ఆ ఆలోచన. సో అందుకనే దానికోసమని ఏదో ఒకటి పని చేయాలి, ఎలా ఒకటి చేయాలి. ఇల్లు గడవాలి అంటే ఇంట్లో ఉన్న మగవాడు పని చేయాలి అన్న ఆ థాట్తోని సరే ఇవన్నీ ప్రయత్నాలు చేశాను. బట్ అగైన్ నేను అనేది అంటే భగవంతుడు ఆశీస్సులనండి, తల్లిదండ్రుల ఆశీస్సులనండి, అటు ఇటు చేసి భగవంతుడు మళ్ళీ టెలివిజన్ పంపించాడు. అక్కడి నుంచి మళ్ళీ సాఫీగా వెళ్ళిపోయింది అది.